హాయ్ ఫ్రెండ్స్, అది 1974లో జరిగిన ఒక భయంకరమైన ఘటన. అయితే ఈ వీడియోని మీరు చూసే ముందు ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే ఈ వీడియోని చూడకండి, ఎందుకంటే ఈ వీడియో చాలా భయంకరంగా ఉండబోతుంది. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. ఈమె పేరు మరీనా అబ్రమోవిచ్. ఈమెది సెర్బియన్ దేశం. ఈమె ఒక ఆర్టిస్ట్. అయితే 1974 సంవత్సరంలో ఇటలీలో ఉన్న నేపుల్స్లో రిథమ్ జీరో అనే షోని కండక్ట్ చేశారు. అయితే ఆ షోలో మరీనా కూడా పార్టిసిపేట్ చేసింది. ఆ షోలో మరీనా చేయబోయే పర్ఫార్మెన్స్ అక్కడ ఉన్న ఆడియన్స్కి ఎవరికి తెలియదు. కొంతసేపటి తర్వాత మరీనా తాను చేయబోయే పర్ఫార్మెన్స్ గురించి ఒక పేపర్పై రాసిపెట్టింది. ఆ పేపర్లో ఏముంది అంటే, ఎనీథింగ్ యూ కెన్ డూ విత్ మీ ఇన్ ది 6 hours, అంటే నేను మీకు 6 గంటల సమయం ఇస్తాను. ఈ 6 గంటలు మీరు నాతో ఏమైనా చేయవచ్చు. అలాగే ఈ 6 గంటలు మీరు నన్ను ఏం చేసినా పూర్తి బాధ్యత నేనే వహిస్తాను. నాపై పూర్తి అధికారం మీదే అని రాసి ఉంది. అయితే ఈ ఛాలెంజ్లో ఆడియన్స్ మరీనాను ఏం చేసినా ఆమె ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకూడదు, అలాగే భయపడకూడదు. అయితే ఈ ఛాలెంజ్కి తగ్గట్టు మరీనా ముందు ఒక టేబుల్పై 72 వస్తువులు ఉంచబడ్డాయి. ఈ వస్తువుల్లో సాధారణమైనవి మరియు ప్రమాదకరమైనవి 2 ఉన్నాయి. పువ్వులు, పిన్నులు, గన్, కత్తి, తేనె, వైన్, సర్జికల్ బ్లేడ్ మరియు బుల్లెట్ వంటి వస్తువులు ఉన్నాయి. అయితే ముందుగా మరీనా చెప్పినట్టు ఆడియన్స్ ఈ వస్తువులను మరీనాపై ఎలా ఉపయోగించాలో తామే నిర్ణయించుకోవాల్సి ఉంది. మొదట్లో ఆడియన్స్ ఆచితూచి ఉండేవారు, అంటే పువ్వులను మరీనాపై చల్లడం వంటివి చేశారు. కానీ కొంత సమయం తర్వాత కొందరు ఆమెను తిట్టడం, చేతులను ఎత్తడం లాంటివి చేశారు. 2 గంటల పాటు ఈ ఛాలెంజ్ మామూలుగా కొనసాగింది. ఇక 3వ గంటలో కత్తెరతో ఆమె బట్టలు కత్తిరించారు మరియు ఆమె చర్మంపై బ్లేడ్తో కొయ్యడం మొదలుపెట్టారు. చాలామంది వారికి నచ్చినట్లు లైంగిక దాడులు కూడా చేశారు మరియు కొన్నిసార్లు ఆమెను పైకి ఎత్తి పడేయడం కూడా జరిగింది. చాలా దారుణంగా హింసించారు. కానీ ఆమె ఒప్పుకున్న ఛాలెంజ్ని దృష్టిలో పెట్టుకొని ఆమె ఏమాత్రం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు మరియు భయపడలేదు. ఒకటి చెప్పండి, మనం వెళ్ళే దారిలో ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే లబోదిబో మొత్తుకుంటాం. మరి మరీనాపై ఇలాంటి దారుణమైన వస్తువులతో ఆడియన్స్ చాలా దారుణంగా హింసించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి. ఇక 6 గంటల తర్వాత మరీనా తన పర్ఫార్మెన్స్ ముగించడంతో ఆడియన్స్ నిశ్శబ్దంగా ఉండిపోయారు. మరీనా ఆడియన్స్ వైపు నడవడం మొదలుపెట్టినప్పుడు వారు భయంతో వెనక్కి వెళ్ళిపోయారు. ఈ ఘటన ప్రజల్లో ఉన్న డార్క్నెస్ మరియు వారి నిజమైన స్వరూపాన్ని బయటపెట్టింది. మరీనా కొంతసేపటి తర్వాత చెప్పింది ఏమిటంటే, ఆడియన్స్కి స్వేచ్ఛ ఇస్తే వారు మమ్మల్ని చంపడానికి కూడా వెనుకాడరు అని. నేను నిజంగా లైంగిక దాడికి గురయ్యాను. వారు నా బట్టలు కత్తిరించారు, ఒకరు గన్ని నా తలపై పెట్టారు. ఇది ఒక హింసాత్మకమైన వాతావరణాన్ని సృష్టించింది. సరిగ్గా 6 గంటల తర్వాత నేను లేచి ఆడియన్స్ వైపు నడిచినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పించుకోవడానికి ప్రయత్నించారు. మరీనా అబ్రమోవిచ్ యొక్క ఈ పర్ఫార్మెన్స్ సాహసం మాత్రమే కాదు, మనం ఆలోచన చేయాల్సిన అంశాలను కూడా చూపించింది. ఆడియన్స్ యాక్షన్స్ మనుషుల మానసిక స్థితిని మరియు స్వార్థాన్ని చూపించాయి. ఈ సంఘటన తర్వాత 2013లో రిథమ్ జీరో అత్యుత్తమ ప్రజెంటేషన్ ఆర్టులో 9వ స్థానంలో నిలిచింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. తద్వారా మా అన్ని వీడియోల అప్డేట్లు మీకు సమయానికి అందుతాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.